హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాసానికి తగ్గ ఒక మంచి స్టోరీ అనేది తెలుసుకుందామండి. కృష్ణుడి గురించి, కృష్ణ లీలల గురించి. కృష్ణుడు వేణుగానానికి ప్రతి జీవి పరవశిస్తుంది. శ్రీకృష్ణుడి చేతిలో ఎప్పుడు వేణువు ఉన్నా అది తన ప్రేయసకి రాధ కోసం మాత్రమే వాయించినట్లు పురాణాల్లో చెప్పబడింది. రాధ కూడా వేణువును ఓసారి ఇదే విషయమై అడిగింది. వేణువును, నా ప్రియమైన వేణువు, నేను కృష్ణుడిని చాలా ప్రేమిస్తున్నానని చెప్పు. ఇంకా కృష్ణుడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. తన పెదవులతో నిన్ను ముద్దాడుతున్నాడు. దీనికి కారణం ఏమిటి అని రాధ అడిగింది. అప్పుడు వేణువు ఇలా అంటుంది, నేను నా శరీరాన్ని ముక్కలు చేసుకున్నాను. మధ్యలో రంధ్రాల కోసం మళ్ళీ కత్తిరించుకున్నాను. కృష్ణుడి చేతిలో వేణువుగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. కృష్ణుడే నాకు మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు. మీరు మీ కోరిక కోసం కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు అని వేణువు రాధకు వివరిస్తుంది. శ్రీకృష్ణుడు మేల్కొన్న స్థితిలో ఉన్న లేదా నిద్రావస్థలో ఉన్న జీవితాంతం వేణువును తనతోనే ఉంచుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే ఒక్క క్షణం కూడా అతడు వేణువును విడిచి ఉండలేదు. వేణువు ఒక సహజ వెదురు ముక్క. దీనికి 7 రంధ్రాలు చేస్తారు. ఈ వెదురు ముక్కలు శ్రీకృష్ణుడు తన శ్వాస ద్వారా తన చేతుల్లో పట్టుకొని వాయిస్తూ దానికి ప్రాణం పోస్తాడు. ఈ 7 రంధ్రాలు మానవ శరీరంలోని 7 చక్రాలకు అనుగుణంగా ఉంటాయి. కాబట్టి వేణువు యొక్క భావాలు అతడి 7 చక్రాలు శ్వాస ద్వారా వేణువు పైకి పంపబడతాయి. అందుకే వేణువు ద్వారా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రాగాన్ని ఆలపించలేరు. మనసుకు అనుగుణంగా సంగీతం ఉద్భవించింది. మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, మారుతూ ఉంటుంది. 2 మనసులు ఎప్పటికీ సరిపోలవు. అదేవిధంగా 2 భాగాలు ఒకేలా ఉండవు. అయినప్పటికీ వేణువు మాత్రం ఒకేలా ఉంటుంది. సృష్టికర్త శ్రీకృష్ణుడి చేతిలో వేణువు ఉండటం ఎంత అదృష్టం! ఇది చెత్త కుప్పలో పారేసిన వెదురు ముక్క కావచ్చు. అయినప్పటికీ శ్రీకృష్ణుడి చేతుల్లోకి వచ్చిన తర్వాత అది పరమాత్ముని అంశ అయ్యింది, పరమానందంగా మారింది. ఈ విశ్వంలోని ప్రతి వ్యక్తి జీవితం సృష్టికర్త చేతిలో వేణువు లాంటిది. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుంది, భగవంతుడికి దగ్గర చేస్తుంది. అదండి స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే కనుక, అలాగే ఈ ముగ్గు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.